థ్యాంక్ యూ జీసస్. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, పడమా, నన్ను గమనించినావా, యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే కొలుతునయ్యా, నీవే రాజువయ్యా, నిన్నే కొలుతునయ్యా, నీవే రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు పరవా పడమా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్మి తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు ఆయన ఉంటే చాలు మనకి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఉంటే చాలు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యలారా, మేము కూడా మీలాంటి మనుషులమయ్యా, మమ్మల్ని ఎందుకు దేవునిగా చేస్తున్నారు, దేవతలుగా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి స్వభావం గల మనుషులమే, మీలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులమే మేము. మాకు మీరు బలివ్వాల్సిన అవసరం లేదు, మాకు పూజ చేయాల్సిన అవసరం లేదు. మీ స్వభావం లాంటి స్వభావం గల మనుషులము. సంగమా, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, నరులకు రావలసిన, హల్లెలూయా, నరులకు రావలసిన ఘనత దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి రావలసిన మహిమ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. దేవునికి రావలసిన మహిమ అది దేవునికే రావాలి. మనుషులకు రావలసిన ఘనత మనుషులకే రావాల. అయితే ఈ పౌలు గారు దేవుని ఆత్మను ధరించుకొని, క్రీస్తే నా సర్వమని, క్రీస్తే నా సమస్తమని ఎరిగి, నాకు కాదు ఆయనకే ఆ మహిమ, ఆయనకే ఆ ఘనత, ఆయనకే ఆ ప్రభావము, ఆయనకే ఆ స్తుతులు, ఆయనకే ఆ స్తోత్రములని ప్రయాసం పడి అలా ఆపిన తర్వాత ఇలా ఉంది. చదవండి అమ్మా, 18 చదువు, 17 నుంచి చదువు. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయట చేత తనను గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా లేడు కానీ బిగ్గరగా, అంటే ఉండడానికి బిగ్గరగా చెప్పి వారికి ఇలాగ చెప్పిండంట,
తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాసపడ్డాడంట. అయ్యా మాకు కాదు ఆయన మహిమను బయలుపరచకుండా ఆపలేడు. ఆయన మహిమను బయలుపరచడానికి మమ్మల్ని పంపించాడు. ఆయన శక్తిని బయలుపరచడానికి మమ్మల్ని పంపించాడు. అది ఆయనకి రావాలి, ఆయనకి చెందాలి, మాకు కాదని చాలా వాళ్ళు బలులు ఆపడానికి చాలా ప్రయాసపడ్డారు, చాలా ప్రయత్నించారు. అయితే 19వ వచనం చూస్తుంటే, అంతియొక నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకొని పౌలు మీద జనసమూహం చేసినట తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరంట. చూడండి, నా జీవితంలో నా బ్రతుకులో దేవునికి మహిమ తెచ్చే ఏ సేవకుడైనా, దేవునికి మహిమ తెచ్చే ఏ విశ్వాసి అయినా, దేవునికి మహిమ తెచ్చే ఏ సంఘమైనా ఆ సంఘము హింసల పాలవుతుంది. ఆ సంఘము, ఆ సేవకుడు శ్రమల పాలవుతాడు. ఆ సంఘము, ఆ విశ్వాసులు, ఆ సేవకుడు రాళ్లతో కొట్టబడతాడు. ఏ సంఘమైతే ఆయనకు రావలసిన మహిమ తేడానికి ప్రయాస పడుతుందో ఆ సంఘానికి శ్రమలు ఎక్కువ. హల్లెలూయా. ఆ విశ్వాసులకు శ్రమలు ఎక్కువ, ఆ సంఘానికి పోరాటం ఎక్కువ, ఆ సంఘానికి శ్రమలు, నిందలు, అవమానాలు ఎక్కువనే. ఆ సంఘంలో సభ్యత్వము కలిగి ఉన్న సంఘ బిడ్డలకైనా కూడా, ప్రైజ్ ద లార్డ్, ఆ సంఘంలో సభ్యత్వము కలిగి ఉన్న సంఘ బిడ్డలకైనాను కూడా శ్రమలు ఎక్కువనే. నువ్వెవరు తెలుసా? శ్రమలను భరిస్తున్నావంటే చాతగని వ్యక్తివి కాదు, నువ్వు బలహీనమైన వ్యక్తివి కాదు, నువ్వు చాతగని దద్దమ్మవి కావు, నువ్వు చాతగని పిరికిదానివి కావు. నువ్వు మోయగల సత్తువ నీకు కలిగి ఉన్నది కాబట్టి నువ్వు మోస్తున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టు. మోయగలిగిన సత్తా నువ్వు కలిగి ఉన్నావు కాబట్టే ఆ శ్రమలు, ఆ నిందలు, ఆ అవమానములు దేవుడు నీకు అప్పగించాడు. ఈ భూమి మీదికి నువ్వు సుఖాన్ని అనుభవించడానికి రాలా. ఈ భూమి మీదికి నీవు తిని పండుకున్నాక రాలా. నేను ఇందాక ఒక మాట చెప్పాను, నాకు సోమరిపోతలంటే, జలస చేసేవాళ్ళంటే, మత్తుగా ఉండేవాళ్ళంటే, నిర్లక్ష్యంగా, లేజీగా, దట్టిగా ఉండేవాళ్ళంటే నాకు పరమ చిరాకు. అది నా ఇంట్లో మా పాస్టర్ అయినా, మా పిల్లలైనా, మా సంఘస్థులైనా, నాకు అది కూడా నా ఆత్మీయ పిల్లలు అనే ధైర్యం నాకున్న వాళ్ళకి గడగడగడ వణుకు పుట్టిస్తాను నేను. వాళ్ళు పడేవారు లేకపోతే, మార్చుకునే తత్వం వారు లేకపోతే, గద్దింపునకు లోబడేవారు లేకపోతే నేను పట్టించుకోను. వాళ్ళు దేవుని గద్దింపునకు లోబడుతున్నారు, లొంగుతున్నారు, వింటున్నారు, సరి చేసుకున్నట్టే వాళ్ళని గద్దించి సరి చేయాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే వారు నా పిల్లలు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, గుర్తుంచుకో, అలవాట్ల పొరపాటు ఈయన కట్టని వస్తుందని అలాగ మొండితనంతో ఉన్నావు అనుకో, అట్లాగే పరిగెత్తావు, అట్లాగే తట్టదక్కుతుంది, అట్లాగే పండుగ కొట్టుకుంటావు. హల్లెలూయా. చెబితే వినరు కొంతమంది, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వారి వారి నిబంధనలలో ఉన్నప్పుడు, వారి వారి వృత్తుల్లో ఉన్నప్పుడు చెబితే వినరు. అమ్మా, మనము శ్రమ పడితే శ్రమ వెనుక సుఖం ఉన్నది తల్లి. కొంచెము కష్టపడితే ఆ కష్టం వెనుక
సుఖం ఉంటుందమ్మా. మా అమ్మ మంచం మీదకి కిందికి దిగనీయలేదు. హల్లెలూయా. మా అమ్మ కింద కాలు పెట్టనీయకుండా నడిపింది. మా అమ్మ పొలానికి పనికి పంపించలేదు, ఇంట్లో కూర్చొని పెట్టి నడిపింది. మీ అమ్మ, నువ్వు మహారాణి కాబట్టి, మీ అమ్మకు మహారాణి కాబట్టి. హల్లెలూయా. నువ్వు మహారాణి అయితే నీ ఇంటికి, నీ భర్తకి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మహారాజు అయితే నీ ఇంటికి, నీ భార్యకి. అన్ని చోట్ల అన్ని ఏరియాలో పని చేయదు. మీ అమ్మ మహారాణిగా పెంచిందంటే మరి మీ ఆయనకి ఎవరు వండి పెట్టాలి? మీ అత్తమామకి ఎవరు వండి పెట్టాలా? మహారాణి అయితే మహారాణిగా ఇంట్లో వండుకున్నట్టువమ్మా. ఎందుకు నువ్వు వివాహం చేసుకున్నావు? ఎందుకు ఆవిడ నువ్వు వివాహం చేసుకున్నావు? ఎందుకు నువ్వు ఇక్కడ శ్రమ ఉంటుంది. కుటుంబ వ్యవస్థలో, కుటుంబ పోరాటంలో శ్రమలు ఉంటాయి, పోరాటం ఉంటుంది, ఇరుకు ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి. మా అమ్మ అట్లాంటి పని చేయలేదు, ఎప్పుడు చేయలేవు. చేయనికనొచ్చు నువ్వు నడుములు వంచు. ఏమంచాలా? నడుము వంచు, మెడలొంచు. మెడ వంచే కదా తాళి కట్టించుకున్నావు, మెడ వంచే కదా భర్తకు లోబడతాను అన్నావు. ఆ రోజు నిబంధన చేసావు కదా గట్టిగానే స్టేజ్ మీద. సావు మనల్ని ఎడబాపు వరకు కలిసి ఉంటున్నావు. సావు మనల్ని ఎడబాపు వరకు ఏం చేస్తున్నావు? ఈరోజేమో విడిపోదాం అనొక ఆలోచన, విడిపోదాం అనొక స్వభావం. ఇది సైతాను సంబంధం, ఇది అపవాది యొక్క ఆలోచన. ప్రైజ్ ద లార్డ్. సంగమా, శ్రమ నలగకుండా గోధుమలు అరగకుండా కొవ్వొత్తి కాంతి. గుమ్మెల గింజలు గుమ్మెలు ఉండంట, పిల్ల తోడు కావాలంట. బాగున్నది. గుమ్మిల గింజలు గుమ్మిళ్ళే ఉండాలా, పిల్ల మాత్రం పల్లగా కావాలా. ఏడికన్నా అవుతుంది. శ్రమ కావాలా. నేటి సంఘానికి, నేటి తరానికి, సేవకులకు సుఖానికి అలవాటు పడిపోయారు. సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు అయిపోయారు. శ్రమ పడడానికి ఇష్టపడట్లేదు. ప్రార్థన, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదు. పోయి స్టేజ్లో వేయగానే వేల మంది రావాలి, పోయి సౌండ్ పెట్టగానే 100 మంది యాడికని పరిగెత్తుకొస్తారు. బుద్ధిహీనులాగా ప్రవర్తిస్తున్నావు, అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావు, అజ్ఞానమైన సేవ చేస్తున్నావు, అజ్ఞానమైన పరిచయం చేస్తున్నావు. దేవుని వాక్యంలో చెప్తుంది కదా, తండ్రి ఆకర్షించుకుంటే తప్ప ఎవడు తన యుద్ధకు రాడు. హల్లెలూయా. తండ్రి ఆకర్షించుకుంటే తప్ప ఎవరు ఆయన యుద్ధకు రాలేరు. నువ్వేం చేయాలా? తండ్రి పాదాల చెంత గడపాలా. ఆమేన్. ఒక సేవకునిగా, ఒక సేవకురాలిగా, ఒక సంఘముగా, ఒక కుటుంబముగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుని పాదాల చెంత నువ్వు గడుపుతే, దేవునికి నువ్వు లోపడితే, దేవుని సంఘ నువ్వు సాగిలపడితే, నీ కుటుంబం నీకు సాగిలపడుతుంది. ఆమేన్. నీ కుటుంబం నీకు లోబడుతుంది. నీవు దేవుని మాట వింటే, నీవు దేవుని మాటకు లోబడితే, నీ మాట నీ పిల్లలు వింటారు. నీవు దేవుని సన్నిధిలో, దేవుని పాదాల కాడ నీవు గడిపితే, నీ సంఘము నీ మాట వింటుంది, నీ సంఘము కట్టబడుతుంది, నీ సంఘము అభివృద్ధిలోకి వస్తుంది, నీ సంఘము దీవించబడుతుంది.
నీ సంఘము అంచెలంచెలుగా వర్ధిల్లుతుంది. గట్టిగా చప్పట్లు కొట్ట. అది ఏది లేకుండా చరిత్ర చదువుకొని, థియాలజీలు చేసి, పీజీలు చేసి, డిగ్రీలు చేసి, బట్టలు పట్టుకొని, సూటులు వేసుకొని, బూటులు వేసుకొని, స్టేజ్ మీద కూర్చుకొని చేయి చూపిస్తే ఇది ఏమనుకోండి, ఆశామాస అనుకుంటున్నారా? సేవ అంటే ఆశామాస అనుకుంటున్నావా? సంఘం అంటే ఆశామాస అనుకుంటున్నావా? సంఘము కొరకు తన ప్రాణమును సైతం లెక్క వేయకుండా అర్పించిన దేవుని జ్ఞాపకం చేసుకో. నీవు కూడా సజీవంగా చావాలి సంఘము కొరకు. క్రీస్తు పాదాల చెంత నీవు చచ్చిపోవాలి. నీకు నీవు చనిపోవాలా? ప్రార్థనలో నలిగిపోవాలా? ప్రార్థనలో విరిగిపోవాలా? అది ఏది లేకుండా నీ స్టేజ్ మీద వచ్చి మైక్ పట్టుకుంటే కుక్క కూడా నీ మాట విన్నది. హల్లెలూయా. మనుషులు పక్కన పెట్టు, కుక్క కాదు కదా, గాడిది కాదు కదా, ఏది నీ మాట వినది. ఎందుకంటే సార్వత్రిక సంఘము కొరకు ప్రభు తన ప్రాణాన్ని అర్పించినట్టుగా, ఒక సేవకుడిగా, ఒక సేవకురాలిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు క్రీస్తు పాదాల చెంత, ఒక తల్లిగా, ఒక తండ్రిగా క్రీస్తు పాదాల చెంత నువ్వు నలుగుతే, నువ్వు శ్రమ పడితే, నువ్వు చెమటను తీస్తే, ఆయన పాదాలు కట్టుకొని పెనుగులాడితే నీ కుటుంబం కట్టబడుతుంది, నీ కుటుంబం స్థిరపడుతుంది, నీ కుటుంబం బలపడుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. అది ఏది లేకుండా నేను కూర్చొని తింటా, నాకు కావాలంటే అవుతుందా? అమ్మో, ఈ రోజుల్లో ఏందేమో పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు. చెంప మీద కొడితే ఆ చెంప తిరుగుతారు, తిప్పి కొడితే 10-20 ఏళ్ళు ఉండవు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతూ ఉన్నారు. తండ్రి ప్రేమను, తండ్రి శ్రమను, తల్లి శ్రమను లెక్క చేయకుండా విచ్చలవిడిగా వాళ్ళ శ్రమ, వారి కష్టము ఏది గమనించకుండా ఇష్టం వచ్చినట్లుగా తల్లిదండ్రులను మీరు అగౌరవిస్తూ తల్లిదండ్రి మాట వినకుండా ముందుకు సాగుతున్నారు. తన సంగమా, పౌలును క్రీస్తు కొరకు శ్రమ పడుతూ ఉంటే, క్రీస్తు కొరకు పరిగెత్తుతుంటే, క్రీస్తు కొరకు మండుతూ ఉంటే, క్రీస్తు కొరకు నలుగుతూ ఉంటే, ఆ నలుగుట్లు కూడా రాళ్లతో రువ్వి చంపేటంతగా ప్రయాసపడ్డారు. వాళ్ళు చంపడానికి ప్రయత్నించారు. అక్కడ చదవండి మాట. పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతని ఈడ్చిరి. ఎట్లా ఈడ్చిరంట? రాళ్లతో కొడితే మీరు ఆలోచన చేసుకోండి, అవి ఎటువంటి రాళ్ళు అయి ఉంటాయి, ఏమై ఉంటాయి? రాళ్లతో కొడితే ఎక్కడ తగిలి ఉంటాయి, ఏం జరిగి ఉంటాయి? చనిపోయానని ఊరికే అనుకున్నారా? అమ్మో, ఒక రాయితో కొడితే, రవ్వపులతో కొడితే మొత్తం ఇల్లు పాది అంతా మొత్తం బయటపడుతుంది. ఎక్కడ? కయ్యానికి కాలు దూగుతుంది. అది చేత కాకపోతే చక్కగా కసిరిపోతుంది. రాళ్లతో కొడితేప్పుడంట ఆయన చనిపోయినని గుర్తెరిగి, చనిపోయిందని అనుకొని ఊరి బయటికి ఏం చేశారంట? ఊరి బయటికి ఏం చేశారంట? ఈడ్చుకుపోయారంట. గమనించండి, రాళ్లతో కొడితే మూతి వలిగి, ముక్కు వలిగి, రక్తాలు గారి బేవస్ అయిపోయి, కదలలేక మెదలలేక పడి ఉన్నప్పుడు అప్పుడు ఈడ్చుకొని పోతారు. హల్లెలూయా. రాళ్లతో కొట్టబడినప్పుడు తల పగలి, చేతులు పగలి, కాళ్ళు పగలి, ముక్కు పగిలి, నోరు పగలి, అంత రక్త దారాలతో అట్లా సచ్చిన శవంలాగా పడి ఉన్నప్పుడు, అప్పుడు బయటికి ఈడ్చుకొని పోతూ ఉన్నారు. సంగమా, సంఘానికి రానికే, ఆరాధనకు రానికే కొంచెం వర్షం అడ్డం వచ్చినా, కొంచెం ఎండ అడ్డం వచ్చినా,
కొంచెం వాహనం సహకరించకపోయినా, ఆ రోజు కొంచెం బట్టలు ఐరన్ చేసి వెళ్ళకపోయినా అన్ని ఆటంకాలే. పౌలు గారు మాత్రము మరణ ఛాయలు, మరణ అంచుల వరకైనా పోతాను కానీ, చావనైనా సస్తాను కానీ ప్రభు పని ఆపనంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. చావడానికే సిద్ధం, మరణించడానికైనా సిద్ధం, కానీ ప్రభు పనిని ఆపనని ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదవండి తల్లి. అయితే మైకో అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా, శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి. ఎక్కడికి వెళ్ళంటమ్మా? మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయారు. ఎక్కడికి బయలుదేరినట? దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఈకోనియకును అంతియొకయును తిరిగి వచ్చారంట. శిష్యుల మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండువలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిన. గట్టిగా చప్పట్లు కొట్టు. సంఘముగా, శిష్యులుగా మీకు నేను ఏమని హెచ్చరించగోరుతున్నారు? సంఘముగా శిష్యులుగా, తోటి పరిచారకులుగా మీరు ఏమి కావాలని నేను హెచ్చరించాలి, మీరు ఏమి చేయవలనని హెచ్చరించాలి. ఉపవాస ప్రార్థనకు వస్తే ఉపవాసం ఉండాల్సి వస్తుంది. ఉపవాస ప్రార్థనకు వస్తే అన్ని అంశాలు ప్రార్థన చేపిస్తాడు. తొందరగా పోతే పాటలు పాడిపిస్తాడు. మధ్యాహ్న సమయంలో పోతే అన్నీ అయిపోయినాక పోతే నెత్తి మీద చేయబెట్టి పంపిస్తాడు. హల్లెలూయా. ఈ పిచ్చి భ్రమలు, పిచ్చి ఆలోచనలు, చెత్త ఆలోచనలు, చెత్త మనసు తలంపులను అవన్నీ మీ ఎందుకు పనికి రావు. నేను 100 సార్లు నీ మీద చేయబెట్టి నేను అభిషేకించిన అభిషేకం నీ మీదకి రాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా ఉండి మొదటి సమయమందు, మొదటి గడియందు, హల్లెలూయా, మొదటి సమయమందు, మొదటి గడియందు దేవుని మందిరంలో, దేవుని ఆవరణంలో, ఆయన బలిపీఠం దగ్గర హన్నా పాదాలు పట్టుకున్నట్టుగా ఆయన పాదాలను పట్టుకుంటే అసాధ్యం అనుకున్న కార్యాలు సాధ్యములుగా నిలబడతాయి ముందు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఓడిపోతావు, ప్రజలందరూ నీ పని అయిపోయింది అన్న వాళ్ళ ఎదుటిని నీ పని ప్రారంభించ మొదలు పెడతాడంతే. గట్టిగా. ఎందుకో తెలుసా? తన తోటిదన్నది, తన చుట్టుపక్కల వాళ్ళందరూ నీ పని అయిపోయింది అన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నారు? నీ పని అయిపోయింది, నీకు పిల్లలు గారు. ప్రైజ్ ద లార్డ్. నీ పని అయిపోయింది, నీకు పిల్లలు కారుగా. అరే, నీకంటే ఎంటకం చేసుకున్న నీ చెల్లెలకే పిల్లలు అయిపోయారు. నీకంటే వెనక నుంచి వివాహం చేసుకున్న నీ చెల్లెలకే వివాహం అయిపోయింది. మీ ఆయన చేసుకుని నీ పిల్లలు అయిపోయారు. ఇంకా నీకెడికన్నా అవుతారు? లోపమంతా నీలో ఉంది, ప్రాబ్లం అంతా నీ దగ్గర ఉంది. నీకేడికన్నా అవుతారని ఊరంతా కోడై కూసింది. ఊరంతా ఒక దిక్కు కూసిన తన పక్కనున్న తన చెల్లెలు, తన తోటిది మరెక్కువగా వస్తుంది. తను కూసే కూతలకు
చచ్చిపోతే బాగుండే అనుకుందంట. హల్లెలూయా. సంగమా, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి కోణంలో బహు జాగ్రత్త కలిగి బ్రతికితే ఈ దినాల్లో నుంచి నువ్వు బయటపడతాం. ఈ దినాల నుంచి నువ్వు బయటపడాలంటే చాలా జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా నీ బతకాల. ఇంకా నీ జీవితం అయిపోయింది, నీ బ్రతుకు అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు ప్రారంభించడం మొదలు పెడితే ఎవ్వడు ఆపలేడు. ఎవ్వరు స్పందించకపోతే లేపలే పెడితే ఇప్పుడు నేను నెక్స్ట్ వారం వచ్చినా రాకున్నా స్టూడెంట్ని టీచర్ ఏం చేస్తుంది? అయ్యో ఇప్పుడు కొడితేవాడు మళ్ళా వారం రాకపోగలడని ఏం చేస్తాడు? ముద్దాడతాడా? చంప పలగొడతాడు. తను చెప్పిన పాట నేర్చుకునే వరకు ఏం చేస్తాడు? ఆ శిక్షణ ఈ లోకంలో బ్రతకడానికి మాత్రమే. ఈ శిక్షణ శాశ్వతంగా బ్రతకడానికి. గట్టిగా గట్టిగా చదవండి ఒక మాట. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకు అంత్యోకు తిరిగి వచ్చారంట. శిష్యుల మనసులను ఏం చేసినట్ట? అక్కడ పౌలును కొట్టారు దెబ్బలు, రాళ్ళతో. ఆ ప్రాంతంలో కొట్టి పంపించారు. మళ్ళీ సువార్త ప్రకటించి ఆ కొట్టిన ప్రాంతానికి మళ్ళీ ఏం చేశాడు? బయలుదేరిండు. మళ్ళీ బయలుదేరిండు. క్రీస్తు కొరకు చావనైన సస్తా అనే మనస్సు ఉన్నదని. రాళ్లతో చావగొట్టిన ఊరికి మళ్ళీ పోతావా? పోతావా తల్లి? పోతావా? ఈయన మళ్ళీ బయలుదేరాడు లుస్త్రాకి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ తన్నిండ్రు. హల్లెలూయా. ఇక్కడ ఈ సేవకుని తన్నిండ్రు. అర్థమవుతుందా? ఈ సేవకుని మీకు రాళ్ళు లేసినాయి, ఈ సేవకుని మీకు చేతులు లేసినాయి, ఈ సేవకుని మీకు చెప్పులు లేసినాయి, పిడిగుద్దులు గుద్దిండ్రు, చంప కొట్టిండ్రు. బ్రతుకుట క్రీస్తే, చావైన లాభమే. గట్టిగా చప్పట్లు కొట్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎట్లా తెలుసా? మంట పెట్టినట్టుంది కదా మాటలు. హల్లెలూయా. మంట పెట్టినట్టుంది కదా. పరిశుద్ధాత్మ సహాయముతో రాళ్లతో కొడితే రక్తధారలు కారుతుంటే చచ్చిపోయాడని ఈడ్చి పడేస్తే లేచి మళ్ళీ పోయి ఎక్కడికి వెళ్ళాడంట? దెర్బేకు పోయాడంట. దెర్బేలో స్వార్థ ప్రకటించి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు పౌలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ లుస్త్రకు బయలుదేరాడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ లుస్త్రకు బయలుదేరాడు. బయలుదేరి మళ్ళీ బహిరంగంగా ఆ శిష్యులందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళని దృఢపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. వాళ్ళను అధైర్యపడకుడి, ధైర్యం నేర్చుకోండి బాబు. మనము పిలువబడింది సుఖము, శ్రమలను కాదు, సుఖం అనుభవించడం కాదు, కానీ శ్రమను అనుభవించడానికే మనం పిలువబడ్డాం. మాట చదవండి. మాట 22. శిష్యుల మనస్సులను దృఢపరిచి ఏం చేసినంట? శిష్యుల మనసును దృఢపరిచిండంట. కొట్టుకుని పోకుండా, అటు ఇటు కాకుండా దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని. ఏమమ్మా? నిలకడగా అంటే నిలకడగా ఉన్న చోటే. ఆదివారం ఆరాధనకు వస్తారు, మళ్ళీ తెల్లరి తాయితలు కట్టేటికి పోతారు.
ఆదివారం ఆరాధనకు వస్తారు, తెల్లారి మంత్రపించుకొని పోతారు దర్గా కాడికి, రాయి కాడికి, చెట్టు కాడికి. ఆదివారం ఆరాధనకు వస్తారు, మళ్ళా ఆ దావత్ కన్నో ఈ దావత్ కన్నా కళ్ళు సీసం మూతికి పెడతారు. నీలాంటి వాళ్ళు దేవునికి అవమానం. నీలాంటి వారి వలనే దేవుని నామము దూషించబడుతుంది. నువ్వు కలిగి ఉన్న దేవుడు రాయి కాదు, నువ్వు కలిగి ఉన్న దేవుడు చెట్టు కాదు, నువ్వు కలిగి ఉన్న దేవుడు బొమ్మ కాదు, నువ్వు కలిగి ఉన్న దేవుడు సజీవుడు. మీరున్న బొమ్మల్లాగా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు బొమ్మని కలిగి ఉంటే బొమ్మలాగా ఉంటావు, నువ్వు సజీవుని కలిగి ఉంటే సజీవురాల్లాగా నువ్వు కదిలిస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడ వాళ్ళని శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ఏమంటమ్మా, మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని. ఊరికే రాదమ్మో, ఊరికే బాప్తిజం తీసుకొని యేసయ్యా 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 అంటే రాదమ్మో. పరలోకం అంత ఈజీ కాదు సంపాదించుకోవడం. పరలోకం అంత ఈజీ కాదు సంపాదించుకోవడం. నువ్వు ముసలిదానివైనా, నువ్వు ముసలోడివైనా, నువ్వు వయసుదానివైనా నా కన్న బిడ్డలాగా మిమ్మల్ని భరించాలి. హల్లెలూయా. కన్న బిడ్డలను భరించినట్లుగా మిమ్మల్ని భరించి తిట్టి కొట్టి సరిచేసి పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేయాలా? ఇది శ్రమ కాదా? ఇది శ్రమ కాదా? ఇది ప్రయాసము కాదా? పరలోకం అంటే ఒట్టిగా ఆశమాస కాదు. అక్కడ చాలా క్లుప్తంగా విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరిస్తున్నట. గట్టిగా చప్పట్లు కొట్టు. పరలోకం అంటే మీ తాతయ్య సంపాదించి పట్ట చేసి పెట్టించేది కాదు, మీ నాయన అమ్మలు సంపాదించి పట్ట మీ చేతిలో పెట్టడం కాదు. ఆ పరలోకము ఎవరికి వారే సంపాదించుకోవాలా? ప్రైజ్ ద లార్డ్. ఆ పరలోకము సంపాదించుకోవాలంటే శ్రమలు అనుభవించాలా? ఏమనుభవించాలా? శ్రమలు అనుభవించాలా, కష్టాలు అనుభవించాలా, నిందలు అనుభవించాలా. ఈ ఆత్మీయ పోరాటంలో ఇవన్నీ అనుభవిస్తేనే నీకు పరలోక రాజ్యం. ఇంకా నువ్వు బాప్తిజమే తీసుకోలేదు, ఇంకా శ్రమలు ఎందుకు నీకు? శ్రమలు ఎప్పుడు అనుభవిస్తావు? నిందలు ఎప్పుడు అనుభవిస్తావు? కష్టం ఎప్పుడు అనుభవిస్తావు? పరలోకం ఎప్పుడు చేరుతావు? హలో 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 ప్రైజ్ ద లార్డ్. బాప్తిజము తీసుకోవడానికే నువ్వు అడుగేయట్లేదు. బాప్తిజము తీసుకున్న తర్వాత శ్రమలు అనుభవించడానికి నీవెక్కడ అడిగేస్తావు? బాప్తిజానికి అడిగైన నీవు పరలోకానికి అడిగేస్తావని గ్యారంటీ ఏంటి? బాప్తిజము గురించే ఆలోచన లేని నీవు పరలోకము వెళదామని ఆలోచన నీకేముందని నేను నమ్మాలా? హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎందుకు బాప్తిజం తీసుకోవాలో తెలుసా? బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే నేను యుద్ధ రంగంలో అడుగు పెడుతుందని తీసుకోవాలి. బాప్తిజం ఎందుకు తెలుసుకోవాలంటే నేను పోరాట రంగంలో అడుగు పెడుతున్నానని బాప్తిజం తీసుకోవాలా? బాప్తిజం తీసుకుంటే నాకు కష్టం రాదు, నాకు శ్రమ రాదు, నేను దుప్పటేసి చెప్పుకొని పండుకుంటాను కాదు. ఆర్మీ యుద్ధంలోకి పోయినవాడు పండుకుంటాడా? పండుకుంటే పాకిస్తాన్ వేసేసి అంటాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక ఆర్మీ యుద్ధం లాంటిది. ఇది ఆత్మీయ యుద్ధం.
ఇది ఒక ఆత్మీయ యుద్ధం. ఈ ఆత్మీయ యుద్ధంలో నీవు శ్రమ పడడానికి ఇష్టపడితే ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యంలో నీవు ఖచ్చితంగా వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాప్తిసానికే మొదటి మెట్టు ఏని నీవు బాప్తిసానికే ఆలోచన లేని నీవు పరలోకం గురించి నీవు ఆలోచిస్తావంటావా? పరలోకం గురించి నీవు ఆలోచన చేస్తున్నావా? ఒక మాట, ఈరోజు పౌలు అంటున్నాడు శిష్యులని, అయ్యా మనము శ్రమ పడడానికే పిలువబడ్డాం, మనము శ్రమ పడడానికే ఎంచుకున్నాం, శ్రమ పడడానికే మన దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు విశ్వాసంలో, మీరు పోరాటంలో, శ్రమల్లో, వీటన్నిటిలో నిలకడగా ఉండి మీరేం సంపాదించుకోమన్నారు? దేవుని రాజ్యమును. దేవుని రాజ్యమును నీవు సొంతం చేసుకోవాలంటే నీకేం కావాలా? ఒక మాట, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, నన్ను నీవు పిలిచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా, నన్ను నీవు పిలిచిన పిలుపు రహస్యమా, ఇది ఏ నీ త్యాగ సంగీతమా, శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా, నా ఆత్మకు అభిషేకమా, శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా, మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున, మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను, కృప పొందినందున, మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నొందెద నీ పోలికగా, మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పు నందెద నీ పోలికగా, శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా, నా అభినయ సంగీతమా, శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు యేసయ్యా సియోను శిఖరము నీ సింహాసనము, వరపుత్రులకే వారసత్వము, సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము, వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా,
వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటిగా. వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా. యేసయ్యా, అభినయ సంగీతమా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు ఈ స్థలంలో ఇట్టి విధంగా జరుగుతుందంటే ఇది కృప, ఇది భాగ్యము, ఇది ధన్యత. హలో హలో, మీ ఇంటికాడ వచ్చి ₹1,00,00,000 ఇస్తాం, మా ఇంటి ముంగల ఆరాధన పెట్టండి, పెట్టాం. ప్రైజ్ ద లార్డ్. ₹1,00,00,000 ఇస్తామయ్యా, మా ఇంటికి కూడా ఆరాధన పెట్టంటే వద్దమ్మ, కుదరదు, ప్రభు చెప్పలేడు. దేవుని చిత్తం కాదు ఇది. నీకు డబ్బు ఎక్క కావచ్చు, ధనం ఎక్క కావచ్చు, నా దగ్గర పొలం నీకు ఇచ్చేస్తా అని అనగానే ఉరుకొచ్చి నేను సంఘం పెట్టడానికే కాదు. నువ్వు ₹1,00,00,000 ఇవ్వగానే నీవు ₹1,00,00,000 ఉన్నాయి కదా అని చెప్పేసి వెంటనే మందిరం కట్టడానికి వీలు లేదు. అది దేవుని చిత్తము కావాలా, ప్రభు చిత్తము కావాలని. ఈరోజు ఈ ఇంట్లో ఇక్కడ జరగాల్సిన దేవుని చిత్తం కావాలా, అది భాగ్యము కావాలా, అది ధన్యత కావాలా. నీ ఇంటి ముందుకు జ్యూ అంటే కుక్క కూడా రాదు ఓ టైంకి, కుక్క కూడా రాదు. కానీ దేవుడు ఆయన సారూప్యంలో, ఆయన పోలికలో, ఆయనలాగా చేసుకున్న నరులను ఆయన సొత్తుగా మార్చుకోవడానికి పరలోక గవనిగా మార్చుకుంటే ఎంత ధన్యత నీకు. పరలోకపు సంగతులు మాట్లాడుతుంటే ఎంత భాగ్యము నీకు. దేవుని మనసును బోధిస్తుంటే దేవుని ఆలోచన ఈ స్థలములో కారణమవుతే ఎంత ధన్యత, ఎంత భాగ్యం. హల్లెలూయా. సంగమా, ఈరోజు నీతిమంతుల గుడారములలో వినబడుచున్నది, నోటికొచ్చిన ముద్దను తన్నుకో. నోటికరకు వచ్చిన ఆశీర్వాదం కాళ్ళతో తన్నుకోకు. దేవుడిచ్చే ఆధిక్యతను పోగొట్టుకోకు. నీవు లేకపోతే మరొకటి గాడిన వాడుకుంటాడు. బిలాము, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా. నీ చరిత్ర హీనమైపోతుంది, నీ బ్రతుకు హీనమైపోతుంది, నీ భాగ్యము కోల్పోతావు. బిలాము గాడిద గురించి చరిత్ర మాట్లాడుతుంది. ఈ రోజుల్లో గాడిద గురించి చరిత్ర మాట్లాడుతుంది, పౌలు గురించి చరిత్ర మాట్లాడుతుంది. క్రీస్తు కొరకు శ్రమ పడడానికి ఇష్టపడు, క్రీస్తు కొరకు నలగడానికి ఇష్టపడు. చదవండి అమ్మ, కొంచెం ముందుకు రండి. మరియు ప్రతి సంఘంలో వారి పెద్దలు ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి. హల్లెలూయా. ఉపవాసం ఉండి సంఘ పెద్దలను తయారు చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని చేశారట, అప్పగించారట. ఈరోజు చాలామంది డుమ్మ కొట్టారు, డ్యూటీలకు పోయినరు. నీ 300 ఎవరికి ముష్టి? నీ ముష్టి 300 దేనికి? ఉద్యోగం కంటే దేవుడు తక్కువైపోయాడా? ఉద్యోగం కంటే నీ దేవుడు చులకనైపోయాడా? నీవు రోజు నీ ఉద్యోగం ఎక్కడ పోయింది? ఒకరోజు నీ వ్యాపారం ఎటు పోయింది?
ఒకరోజు నీ ఘనత ఎటుపోయింది? ఒకరోజు నీ ఆరోగ్యం ఎటుపోయింది? ఆరోగ్యం సంపాదించుకున్నావు, దేవుని పక్కన పెడుతున్నావు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమి అది మరణమైన జీవమై నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోచి సుఖము వీటి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోచి సుఖము కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవని దగునో యోచించితివా? సంపాదన ఎవని దగునో యోచించితివా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువ. అవునా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. హల్లెలూయా. ఇప్పుడు ఇడున్నాం, ఇంటికి చేరుతామో లేదు? ఇంటికి చేరుతాం, తింటాం, పడుకుంటాం, ఉదయం లేస్తామో? నేను ఒక మాట చెప్తున్నాను, నా హృదయం మీద చేసుకొని చెప్తున్నాను. ఈడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాలా. హల్లెలూయా. ఈడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాల. అట్టి నిశ్చయత కలిగి జీవించాలా. అలాంటి పట్టుదలతో జీవించాలా. సంగమా, క్రీస్తును నమ్మిన నీవు నిన్ను బట్టి ఆయన మహిమపరచబడుతున్నాడా? నీ దేహము ఆయనను మహిమపరుస్తూ ఉందా? నీ జ్ఞానము ఆయనను మహిమపరుస్తూ ఉందా? నీ తెలివి ఆయనను మహిమపరుస్తూ ఉందా? నీ సంపద ఆయనను మహిమపరుస్తూ ఉందా? అమ్మో వినండి, నీ ధనము నీ డబ్బు ఆయనను మహిమపరుస్తూ ఉందా? నీ స్వార్థము కొరకు బ్రతుకుతున్నావా? నీ చేతులు ఆయనను మహిమపరుస్తున్నాయా? నీ డబ్బు ఆయనను మహిమపరుస్తూ ఉందా? నీ జ్ఞానం ఆయనను మహిమపరుస్తూ ఉందా? ఏం చేస్తూ ఉంది? పౌలు అంటాడు, శ్రమ పడుటయే మన జన్మ హక్కు అంటాడు. హల్లెలూయా. శ్రమ పడుటయే మన జన్మ హక్కు. నిందించబడుటయే మన జీవిత బాధ్యత. మన గమ్యము, మన గురి పరలోకం అంటాడా. మన గురి పరలోకమే, మన గమ్యము పరలోకమే. ఆ గురిలో, ఆ గమ్యంలో ఎన్నో శ్రమలు మనం అనుభవించాలి అంటాడు. గట్టిగా హల్లెలూయా.
సంగమా, ఒక మాట యోబు గ్రంథంలో నాకు కనబడింది, దొరికితే సరిపోయాయి. ఆ మాట, నేను సువర్ణంగా మార్చబడడానికి నన్ను దేవుడు ఇట్లా చేశాడని ఒక మాట అంటది. ఒక 23వ అధ్యాయము 10వ వచనంలో చాలా క్లుప్తంగా మాట ఉంటుంది. చదవండి ఆ మాట. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించి నా తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము ననుసరించి తిని. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను పరిశోధించంట. ఏంటంట? నన్ను శోధించి తర్వాత ఏమంటాడు? నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడు. ఈరోజు మిమ్మల్ని ఏం చేస్తున్నా? అమ్మో, ఏం చేస్తున్నా? శోధిస్తున్నా, అంటే పరీక్షిస్తున్నా, పిండుతున్నా, గద్దిస్తున్నా, సరి చేస్తూ ఉన్నా. సువర్ణముగా కొందరికి వాక్యం చెప్తుంటే ఎరుకుంటాం కూడా, అబ్బా ఎమ్రాయిడు నాకే చెప్తున్నాడు. హల్లెలూయా. సంగమా, ఈరోజు జ్ఞాపకం చేసుకో, నువ్వు సువర్ణంగా మార్చబడాలా. నువ్వు సువర్ణంగా మార్చబడాలా. ఎంతటికైనా ఓర్చుకోవాలా, శ్రమలకు, నిందలకు, అవమానాలకి. నీలాంటి వారిని ఒక మంచి ప్రార్థన నిధులను తయారు చేయాలి. శ్రమపడే వారిని తయారు చేయాలి, ప్రభు కొరకు ప్రార్థించే వారిని తయారు చేయాలి. అమ్మ, ఇంట్లో ఒకడు కళ్ళు తాగేటాడు ఉంటే మళ్ళీ ఒక ఆమెను కళ్ళు తాగేదాన్ని తయారు చేస్తాడు. కోట తాగేటాడు ఉంటే వాడు తండ్రి చూసి వాడు కూడా కోట తాగుతాడు. ఒకడు వ్యవసాయం చేస్తే వాడు వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకడు మంత్రగాడైతే వాడు మంత్రాలు కూడా ఇంకో వారసత్వం రావాలని మళ్ళీ ఒకటి కొడుకు నేర్పుతాడు. మీకు తెలుసా, ఒక 4-5 సంవత్సరాల క్రితము ఆ కింద ఉన్నప్పుడు ఆదినారాయణ అనే ఒక వ్యక్తిని తెచ్చినాను స్పీకర్గా. ఫస్ట్ స్పీకర్, మొదటి స్పీకర్ ఆయన ఒంగోలులో ఉంటాడు. ఆదినారాయణ వాళ్ళు 4 తరాల నుంచి మాంత్రికులు. 4 తరాల నుంచి మాంత్రికులు. ఈ తరంలో ఆయన పట్టబడ్డాడంట. ఆయన ఒకరోజు పెద్ద పీఠాలు కట్టి హోమాలు జరుగుతూ ఉంటే ఈయనకు చిన్నప్పటి నుంచి దేవుడు ఎవరు అని ఒక ప్రశ్న ఉండేదంట. అక్కడున్న పూజారులకు అందరికీ అడిగినట, వీళ్ళలో పెద్ద దేవుడు ఎవరు అంటే ఎవరు సమాధానం చెప్పలేరంట. ఇక ఎవరు సమాధానం చెప్పట్లేదని చెప్పేసి 7 వాకిళ్ళ లోపల ఒక పీఠాధిపతి లోపల ఉన్నాడు, గురుస్వామి. అయితే ఇక మిట్ట మధ్యాహ్నం ఆయన లోపల ఉన్నంట. ఈ పిల్లసాములు అక్కడక్కడ ఉన్నారంట. వాళ్ళని దాటి నాకు సాంత పని ఉంది, సాంతం అంటే పోరా పిల్లగాడు నీకేం కంది నెట్టేసి కూడా బలవంతంగా వచ్చి ఆ సామితో కలవాలంటే కాదు పో అని పంపిస్తుంటే ఆ సామి ఈయనను గమనించాడంట. ఈ పిల్లగాన్ని, ఎవరిని? ఈ ఆదినారాయణ చిన్నగా ఉన్నప్పుడు గమనించి ఏం చేసిండు, ఏంద్రా అని బాధ అంటే, ఏమో నీ దర్శనం చేసుకున్నాడు స్వామి అంటే, పిల్లోడే కదా పంపి అని అన్నమాట. పిల్లోడే కదా పంపి అని చెప్పి వదిలిపెట్టే. కానీ ఆ స్వామి దగ్గర గుదారికి పోయి, గురువ స్వామి దేవుడు అంటారు, అసలు దేవుడు ఎట్లుంటాడని అడిగినట్ట. ఆయనకు మైండ్ ఖరాబ్ అయిందంట. అందరూ దేవుడు అని నా కాళ్ళ మీద పడితే వీడి దేవుడు అంటే నన్ను అడుగుతాడు ఏంటని చెప్పేసి ఆయనకు మైండ్ ఖరాబ్ అయింది. ఇక నీకెందుకు ఇవన్నీ పోరా అని అంటే, ఇంకెవరు చెప్తావు స్వామి, పల్లుడిపోయిన ముసలోళ్ళకా అన్నాడంట. పల్లుడిపోయిన ముసలోళ్ళకి చెప్తావా అని అన్నప్పుడు అట్లా పోయి గప్పని ఆయన కాలు పట్టుకున్నట. కాలు పట్టుకున్నానంట. కాలుడు అంటే నేను చెప్పానంట, నీ విడిస్తేనే కానీ నేను చెప్పానంట. అప్పుడు ఏదో శ్లోకం ఉంటుంది, గురుదేవ పరబ్రహ్మ అనే ఒక శ్లోకం ఉంటుంది. దానికి అర్థం చెప్పంటే ఎవరు చెప్పలేరంట. అట్లా పుస్తకాలు అవి తిరిగేసి చదువుకున్న తర్వాత ఒకరోజు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే
ఆ మాటలు విండంట, ఆ బైబిల్ పెట్టుకొని చదివిండంట. ఆయనకు తగిన సమాధానం దొరికిందంట. తగిన సమాధానం దొరికిన తర్వాత ఈరోజు దేవుని సేవ చేస్తున్నాడు. ఆ ఒంగోలు ప్రాంతంలో ఎట్లాంటి సేవ తెలుసా? హల్లెలూయా మినిస్ట్రీ, అది ఆ చర్చ్ పేరు. హల్లెలూయా వీధి నంబర్ 1, హల్లెలూయా వీధి నంబర్ 2, హల్లెలూయా వీధి నంబర్ 3 కాలనీస్ వీధి. అంతగా దేవుడు ఆ పరిచయం దీవించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న పూజారి అంట. మళ్ళా నాన్న మన దాంట్లో ఇట్లా వరుస ఫోటోలు ఉంటాయి కదా, ఇలా పెద్ద దేవుడు ఎవరు చెప్పంటే అందరు సమానం రానంట వాళ్ళ నాయన. ఇప్పుడు అందరు దేవుళ్ళు ఒకటి అంటారు. గాడి కూర మొత్తం ఒకటే రామా, అన్ని దేవుళ్ళు ఒకటే, అందరు సమానం అంటే అట్టెట్లయితుంది? మన ఊరికి అప్పుడు ఎర్ర బస్సు వస్తుందంటే, ఎర్ర బస్సులు తెలుసు కదా, అప్పుడు ఎర్ర బస్సులు అన్ని ఎర్ర బస్సులు ఉండే. మన ఊరికి యా బస్సు ఎక్కిన వస్తాను ఆయన అంటే అట్టెట్లయితే మరి ఇట్టెట్లయితానంట ఆయన. మన ఊరికి ఎర్ర బస్సులు ఉండే ఏ బస్సు ఎక్కినా మనం వస్తామా మన ఊరికి అంటే అట్టెట్లా వస్తామా మరి ఇట్టెట్లయితుంది అని అడిగి అట్లా అర్థం తెలుసుకొని క్రీస్తు పరిచర్య ఘనంగా బలంగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తు కొరకు నువ్వు ఆరాటపడితే, క్రీస్తు కొరకు శ్రమ పడితే ఖచ్చితంగా నీవు తగిన ప్రతిఫలం పొందుకొని పరలోక రాజ్యానికి వారసురాలుగా తీర్చబడతావు. ఆమేన్. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి లేచి నిలబడదాం. అవసరమైతే లేచి నిలబడి మోకరించేవారు మోకరించండి.